2026 సంవత్సరం మే నెల 5వ మాసం 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కుంభరాశి నుంచి శని ద్వితీయానికి వచ్చాడు, ధనాధిపతి. చాలా వరకు బాగా ఉంది. కుజుడు స్వక్షేత్రంలో మీకు మంచి మేలు చేస్తాడు. గురువు శుక్రుడు పంచమంలో ఉన్నారు. వీళ్ళిద్దరు ముగ్గురు కూడా మీకు చాలా ఆనందాన్ని కలుగజేస్తారు. మీకు అన్ని విధాల మేలు చేస్తారు. శుక్రుడు ద్వితీయంలో ఉండటం చేత బాగా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే చేసిన అప్పులు తీర్చటంలో చాలా బాధపడతారు. ఒకడు ఏం చేస్తాడంటే ఎంతో కష్టపడతాడు, చివరిదాకా తీరుస్తాడు. ఎట్లా ఉంటుందంటే లక్షల బాకీల వాళ్ళంతా కూడా అట్టగే ఉంటారు. అంతా బాకీ తీర్చిన తర్వాత 200 ఉంది బాకీ. ఎవయా అంతా ఇచ్చావు, 200 నాకు ఇప్పుడు అవసరం, ఇచ్చావుతురే బావయ్య అంటాడు. అరే ఇంత బాకీ తీర్చాడే, 200 అవసరం నిలబెట్టడం ఏంటంటే ఇంత ఇచ్చిన వాడికి నీకు 200 లెక్కేందా, ఇటు పడే ముందు నాకు డబ్బులు పడే అవసరం కదా అంటాడు. వీడి జేబులో డబ్బులు లేని వాడు ఆలోచించాడు. ఇంత ఇచ్చాడే, 200 ఇవ్వకపోయినా పర్వాలేదే అని వాడి ఉద్దేశం ఉండదు. వీడి జేబులో డబ్బులు లేవు, నడి రోడ్డు మీద నిలవేశాడు. ఇంత తీర్చి కూడా నేను పనికిరాని వాడినైనా ఏదో తాగి చస్తాడు వాడు. ఇట్లాంటి ఇబ్బందులు పెట్టే టైం ఉంది. ఓర్పు చాలా అవసరం. ఈ టైంలో మీ ఆస్తులు పోయే వల్ల నిలిచినాయి. ఇన్నాళ్ళ నుంచి మీ ఆస్తి అమ్మితే రూపాయికి పావలా కూడా బాకీ తెలియదు కాదు. ద్వితీయానికి శని వచ్చిన తర్వాత కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, బాకీలు తీర్చుకుంటున్నారు, చివరి దశకు వచ్చారు. ఇక మీకు ఎదురంటూ లేదనే పరిస్థితి వచ్చిన తర్వాత బాగా కష్టంగా ఉంటుంది. అన్నం తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కుజుడు గురువు శుక్రుడు బాగున్నాడు. దీనివల్ల మీరు కొన్న ఆస్తి ఏదైనా బాగా మంచి రేటు వస్తుంది. మీ ఆస్తి ఎవరైనా కబ్జా చేసి ఉంటే మీ ఆస్తి మళ్ళీ మీకు తిరిగి స్వాధీనం అవుతుంది. గురువు పంచమంలో ఉన్నాడు. విద్య కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. శుక్రుడు బాగున్నాడు, మంచి భార్య వస్తుంది, సంతానం కలుగుతారు, చాలా బాగా ఉంది. మీకు ఉండవలసిందల్లా ఓర్పు చాలా అవసరం. ఈ ఓర్పు ఉంటే చాలా మంచిది. ఈ కుంభరాశి వాడి స్వభావం ఏంటంటే తను తినకపోయినా తినలేదని చెప్పరు. ఒకళ్ళకి పెట్టే స్వభావం కానీ ఒకళ్ళకి చేజాపే స్వభావం కాదు. మరి ఈ కుంభరాశి చివరి దశలో ఎటువంటి పొరపాటు పనులు, తొందరపాటు పనులు చేసుకోబాకండి. ఈ కాస్త కష్టపడితే గట్టెక్కుతారు. చాలా మంచి సమయం ఆసన్నమైంది. ఇష్టదైవాన్ని పూజించండి. ప్రతిరోజు కూడా శనికి ప్రదక్షిణం చేయండి. ఈ శని శ్లోకం అక్కడ పారాయణ చేయండి. సోమవారం ఈశ్వరుడు అభిషేకం చేయించుకోండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. మీ బాధలని కూడా తొలగిపోతాయి. మీరు చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంకా మీకు కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోండి. మీకు జరగబోయే మంచి అంతా కూడా చెబితే మీకు సంతోషంగా బతకగలుగుతారు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.